विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। ఓం నమో వెంకటేశాయ. అత్యంత శుభావహమైనటువంటి ప్లవనామ సంవత్సరం వసంత ఋతువు చైత్రమాసంలో చక్కనైనటువంటి జయవారం నాడు సమస్తమైనటువంటి భక్తులను స్వామి ఆశీర్వదించి అనుగ్రహిస్తూ చిరునవ్వులతో తమ బ్రహ్మాండ సంస్థానంలో నిత్య కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటున్నటువంటి శుభక్షణాలు. అనేక మంది భక్తులు అనేక స్థానాల నుంచి అనేక విధాలైనటువంటి మొక్కులతో తాము వస్తున్నప్పుడు వస్తున్నా రానప్పుడు రాలేక ఎంతగానో మనస్సులో బాధపడుతూ ఆ విషయాన్ని భగవంతుడికి తమ హృదయంలో తెలియజేసుకుంటూ అనేక విధాలుగా ఉన్నటువంటి వారి స్థితిగతులను సమీక్షిస్తున్నటువంటి పరమాత్మ అందరికీ అవకాశాన్ని ఇస్తూ అంతర్జాలం ద్వారా తనను ఉపాసించేటువంటి భక్తులను సైతము కూడా చక్కగా అనుగ్రహిస్తున్నటువంటి పరంధాముడు అనేకమైనటువంటి విధానాలతో అనుగ్రహిస్తున్నారు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే యస్య విరద వక్త్రాత్యాః పారిషత్యాః పరస్వతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే హరి ఓం శ్రీం గోవింద అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్
अस्मिन् వర్తమానేన वर्तमानेन వ్యావహారిక व्यावहारिक చాంద్రమానేన चान्द्रमानेन ప్రభవాది प्रभवादि షష్ఠి षष्टि సంవత్సరాణం संवत्सराणां మధ్యే मध्ये శుభనక్షత్ర शुभनक्षत्र శుభయోగ शुभयोग శుభకరణ शुभकर्ण ఏవం గుణ एवं गुण విశేషణ विशेषण విశిష్టాయాం विशिष्टायाम् అస్యాం अस्यां శుభతిథౌ शुभतिथौ శ్రీ श्री శ్రీనివాస श्रीनिवास స్వామినః स्वामिनः ప్రీత్యర్థం प्रीत्यर्थं మమ मम గోత్రోద్భవస్య ఇప్పుడు మీ యొక్క గోత్రము నామధేయస్య ఇప్పుడు మీ యొక్క పేరు ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీ యొక్క భార్య పేరు సహకుటుంబానాం ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు మీ యొక్క కోరికలను ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకోవాలి. సహకుటుంబానాం सहकुटुम्बानां క్షేమ क्षेम స్థైర్య स्थैर्य ధైర్య धैर्य వీర్య वीर्य విజయ विजय అభయ अभय ఆయు आयुः ఆరోగ్య आरोग्य ఐశ్వర్యానాం ऐश्वर्याणाम् అభివృద్ధ్యర్థం अभिवृद्ध्यर्थं ధర్మార్థ धर्मार्थ కామ్యమోక్ష काम्यमोक्ष చతుర్విధ चतुर्विध పురుషార్థ पुरुषार्थ ఫలసిద్ధ్యర్థం फलसिद्ध्यर्थं శ్రీ श्री శ్రీనివాస श्रीनिवास స్వామినః ఇష్ట इष्ट కామ్యార్థ काम्यार्थ సిద్ధ్యర్థం सिद्ध्यर्थं సత్సంతాన सत्संतान సౌభాగ్య सौभाग्य సిద్ధ్యర్థం सिद्ध्यर्थं రాజద్వారే राजद्वारे సర్వకార్య सर्वकार्य ఆనుకూల सानुकूल సిద్ధ్యర్థం सिद्ध्यर्थं లోకక్షేమార్థం लोकक्षेमार्थं శ్రీభూమి నీల श्रीभूनील సమేతస్య समेतस्य శ్రీ श्री శ్రీనివాస श्रीनिवास స్వామినః स्वामिनः కళ్యాణోత్సవం कल्याणोत्सवं శ్రీ श्री వైఖానస वैकारस దివ్య दिव्य ఆగమోక్త आगमोक्त ప్రకారేణ प्रकारेण అహం अहम् ఆచార్యముఖేన आचार्यमुखेन కారయిష్యే कार्यशे సర్వం सर्वं శ్రీ श्री శ్రీనివాసార్పణమస్తు. श्रीनिवासार्पणमस्तु. ఓం నమో కళ్యాణ చక్రవర్తయే నమో నమః. విశ్వరూపాన్ని ధరించి స్వామి అనేక విధాలుగా భక్తులను అనుగ్రహించేటువంటి బ్రహ్మాండ భాండోదరుడైనటువంటి గోవిందుడు అదిగో కళ్యాణ చక్రవర్తిగా కళ్యాణ సంధాయిగా అమ్మలు ఇరువురు నిత్యకన్యకామణులుగా ప్రకాశిస్తున్నటువంటి శుభక్షణాలలో ఈ చక్కని చైత్రమాసంలో ఆ భగవానుడు నిత్య కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటూ సమస్త భక్తులు కూడా తమ తమ గోత్ర నామాలతో తమ మనస్సులలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఆ స్వామికి విన్నవించుకోవాలని చక్కగా సంకల్ప రూపంగా తెలియజేశారు. అటు అమ్మలు ఇరువురు నిత్యకన్యకలు కాబట్టి వాళ్లతో పాటు కలిసి ఉన్నటువంటి భగవానుడు కళ్యాణాలను శుభాలను ఎప్పుడూ అందివ్వగలడనేటువంటి అనుభవపూర్వకమైన విశ్వాసం భక్తుల హృదయాలలో నిరంతరం ప్రకాశిస్తూ ఉండగా స్వామి అనుగ్రహిస్తున్నారు.
సాక్షాత్తు 14వ శతాబ్దానికి చెందినటువంటి ఎర్రాప్రగ్గడ ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఒక మాట అంటారు. తమ యొక్క అద్భుతమైనటువంటి తన రచనలలో బ్రహ్మాండ పురాణంలో ఒక మాట అంటారు. ఆయన దాన్ని తెనిగిస్తూ శ్రీ వసుధా కళత్ర యతసీ సుమనోతి మనోజ్ఞగాత్ర శ్రీ వసుధా కళత్ర అతసీ సుమనోతి మనోజ్ఞగాత్ర మాయా విహిత త్రిలోక నిగమార్థ వివేక విపాక భవ్య సంసేవక సౌమ్య మానస వశీకృత రూప భవాంధకార నిర్ధావన దీప దీప్త నవతామరసేక్షణ విశ్వరక్షణ అని ఆ భగవంతుడు వెంకటేశ్వరుణ్ణి కీర్తిస్తారు. ఎర్రాప్రగ్గడ అంటారు, సాక్షాత్తు భూదేవిని కళత్రంగా భారీగా కలిగినటువంటి మహాత్మా అతసీ పుష్ప సంకాశమ్మని ఆ గోవిందుణ్ణి కీర్తించినట్లుగా చక్కని అవిశపూల వంటి తన యొక్క మనోజ్ఞమైనటువంటి శరీర సౌందర్యంతో ప్రకాశించే నీలమేఘ శ్యామల కోమలవర్ణుడైనటువంటి భగవానుడు మాయా అనేటువంటి దాని చేత ముల్లోకాలను కూడా సృష్టిస్తూ ఉన్నటువంటి వాడు. అంతేకాదు, ఈ భయంకరమైనటువంటి సంసారం అనేటువంటి దుఃఖం నుంచి, చీకట్ల నుంచి దూరం చేసేటువంటి జ్యోతిస్వరూపుడు. విశ్వరక్షణ మీకు నమస్కారం అంటారు. అటువంటి ఆ భగవానుడు అదిగో తాను స్వయంగా యజమాని స్థానం నుంచి సన్నద్ధమై విఖనసో ముని ప్రోక్తమైనటువంటి విధానంతో విఖనసోర్ణవం విఖనస మహర్షి చేత రచించబడినటువంటి ఆగమ సముద్రంలో చక్కగా తేలినటువంటి వారు అదిగో కైంకర్యపరులు ఆ చక్కని విశేషంతో ఆ స్వామివారి యొక్క కళ్యాణ విశేషాన్ని విశ్వక్సేన ఆరాధనతో ఆరంభిస్తున్నారు. గోవింద ఉపాసనాగ్నౌ ఆఘారకర్మాంగం ప్రధాన హోమకర్మాంగం రాజహోమకర్మాంగం మాంగళ్యాధారణకర్మాంగం రక్షాబంధనకర్మాంగం సద్యోంకురార్పణకర్మాంగం సర్వోపకరణ శుద్ధ్యర్థం మృద్యర్థం శాంత్యర్థం అభుతగార్థం చ సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహవాచనం కరిష్యే ఆదుర్విఘ్నేన సమాభాప్యర్థం విశ్వక్సేనారాధం తతః కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తస్సు సమానశేషో సరత్సరిత్సు పరిపూరితేషు అపో విఘ్నన్ ప్రతిపాదయిష్యే. గణోత్తాకం సుజకం సుధర్మా వితమాపస్వా శ్రుతమా శాంతా శాంతితమా శుభా శ్రుతమా పూతా పుతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మిజ్జితమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్రస్విభిః ఏతే సుతం వర్ణయే సహస్రం విఘ్నిగా పాశావితాః పురుత్రా దేభ్యోడ ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అముంచందమృతస్య గరికే పాంచభూతికమావాహయామి. ఓం వర్ణమావాహయామి తే సమావాహయామి రక్తామృతమావాహయామి వనస్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి. వరుణాయ నమః. ప్రచేసాయ నమః రక్తామృతాయ నమః గాదస్పదయే నమః. వరుణాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి. వరుణాయ నమః. తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సుప్రీతః సుప్రసన్న వరదా భవతు. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాన్నాన్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రసమాగచ కుర్యాత్ సవివార్ష విశ్వక్సేనస్య పూజనం. ఓం ఆగ్నేయో యస్మాత్ దుజామహే త్వా విశ్వే సదాత్ సంహితో నిశంభో వైరాజంతే సుదనిదత్తాం ప్రైషామదీశో ఉదానామనాదిః యామేషస్తాం దనితాం దదాతు. పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి. ఓం భువా శాంతమావాహయామి. ఓం స్వారమావాహయామి. ఓం భూర్భువస్వామితమావాహయామి. తత్వత్రీం సూత్రవతీమావాహయామి. వామేజయామావాహయామి. విశ్వక్సేనాయ నమః. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి. విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః. హరాయ నమః. అమితాయ నమః. విశ్వక్సేనాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి. విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సుప్రీతః సుప్రసన్న వరదా భవతు.
भवद्पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तु सप्रोक्षतम् अस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि मोम अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निददे पदं समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि वस्पसे इन्द्रस्य गज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरा ततं तद्विप्रासो विपण्यवो जाग्रवागं दस्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विशृणुगामदेवाः भद्रं पश्येमाक्षमृगजत्राः श्रीरङ्गैस्तुष्टवागुंसस्तनूभिः विषेमदेवगतं यदायुः मृतपिण्डशरदो अन्तिदेवागत्रा नश्चक्राजरसं तनूनाम् पुत्रा सौयत्तवितरा भवन्ति मानो मद्यारीघृता गुर्गन्तोः अदितिर्द्यौरदितिरन्तरिक्षं अदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजनामयितिर्जातमयितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीतोपविशं यदा वै सूर्यमुदेति अदनक्षत्रण्यैति सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावति कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते नानागम्याम् अस्यां स्मृतो श्री श्रीनिवासवनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाणवैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्याहं भवन्तो अब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो रुद्रस्य वा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षोरिष्णेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु अस्यां स्मृतो श्री श्रीनिवासवनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाणवैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याक्रमणि पुण्यां दुस्तिं भवन्तो अब्रवन्तो कर्मणे स्वस्ति पुण्यां दुस्तिं भवन्तो अब्रवन्तो कर्मणे स्वस्ति पुण्यां दुस्तिं भवन्तो अब्रवन्तो कर्मणे स्वस्ति हृद्यास्महव्ये नमसोमसध्या मित्रं देवं मित्रधेगन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः हृदञ्जीवमृतस्सवीराः प्राणानागम्यान् अस्यां स्मृतौ श्री श्रीनिवासवनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाणवैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अब्रवन्तो कर्मरुज्यतां पुण्याहं वृद्धिं भवन्तो अब्रवन्तो कर्मरुज्यतां पुण्याहं वृद्धिं भवन्तो अब्रवन्तो कर्मरुज्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोखिष्टामयोपवस्थानभूर्जे दधातन महेरणाकचक्षसे यवस्वितमोरस्तस्य बाजगते हनः वृषतीरिव मातरः तस्मा अरङ्गमावभोग्यस्य क्षगा गजन्वथा आपो जनयता जनः दिवस्तयस्वान्तरिक्षसम्भवद्ब्रह्मवर्चसवसि ब्रह्मवर्चसा गत्वा पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पूतास पुनातु मां पुणन्तु मा देवजनाः पुणन्त मनबोधिया पुणन्त विश्व आयवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवतीच्युत आग्ने कृत्वा कृतो कुम्भृण यत्ते वित्तमक्षिणे आग्नेयतमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुणते दैव्याघात् यस्यै भक्वे स्तनुवो वीतपृष्टाः तयावदन्तस्तमाद्येषो वयज्ञस्यावतगौर्गीणां वैश्वानरोऽसुभिर्मा पुनातो वातप्राणेने शिरोमयो भूः ध्यावा पृथिवीपयसापयोभिः ऋतावरी यज्ञिके मा पुनीतां भृगद्भिः सवितस्तुभिः मनुजिष्टैर्देववन्नभिः आग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरत्येति मुषभिः सम्मृतकम्बसं सर्वकं सपूतमश्नाति सवितं मातर्ष्वणा पवमानीर्यो अद्येति मुषभिः सम्मृतकम्बसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मदोदकं पवमानी स्वस्यैनि सुतगाही पयस्वती मुषभिः सम्मृतोरसः ब्राह्मणे स्मृतकं हितं अवमाने तिशन्तनः इमन् लोकमदो अवं कामान् समर्दयन्तनः देवी देवैः समापृताः अवमाने स्वस्त्यगणे
सुतुगाहीकृतश्चितः पृथिभिः संवृतोरसः ब्राह्मणे श्रमृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण अवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं स्तोत्यामवं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सकमापनातो सोमस्वस्यावरुणः समीक्ष्य यमो राजा पुमणाभिपुणातमां जातवेदामोर्दगञ्चा पुनातो तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदगे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां देवार्तजो मार्जगन्तां दक्षिणागां दिशिमाशाः पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिघ्रा प्रसवो मार्जगन्तामुदीच्यां दिस्याभवौषधगो वनस्पतगो मार्जगन्ताम् ऊर्ध्वायां यज्ञसंवत्सरो यज्ञपदन्मार्जगन्तां मदोदरादरीर्नाघेभ्यो मार्जगन्ताम् ॐ अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितो सजन्तोः तव कृतं पश्यति वेतशोको धातुप्रसादात् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताच्युतः सविदः सप्तजिह्वाः सप्तगिमे लोकाय चरन्ति प्राणा गुहासगान् निहिताः सप्त सप्त अतः समुद्राय गृहे सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतः स विश्वावोषधगौरसाः सगैनैष भूतस्तिष्ठत्यन्तरात्मा गुरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पाद्यं पुनरग्यं पुनराचमनीयं समर्पयामि यथासुखं यथास्तनं मदिष्ठापयामि स्वमनागमनाय च। ఓం నమో వెంకటేశాయ ఆశ్రితభక్తవత్సలాయ నమో నమః. మంగళమలమేల్ మంగకు మంగళము అలమేలు మంగమగనికి అని మీ మంగళము మే మరసెదము సమరాంగణ నిస్సీమ వెంకటాచలధామ. వెంకటాచలాన్ని చక్కనైనటువంటి స్థానంగా నిశ్చయించుకొని అక్కడ నుంచి సమస్త భక్తులను కూడా అనుగ్రహిస్తూ దగ్గరకు లాక్కుంటున్నటువంటి పరంధామ, నీకు మంగళము శుభము కలగాలి అని, అలాగే అలమేలు మంగమ్మ యొక్క అందమైనటువంటి అనుగ్రహ విశేషాలతో మేమందరము కూడా సుఖంగా ఉండాలని మిమ్మల్ని నిరంతరం పిలుస్తున్నాం స్వామి, తలుస్తున్నాం, కొలుస్తున్నామని అనేక విధాలుగా భక్తులు ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. ఆశ్రిత భక్తవత్సలుడుగా అనంత కళ్యాణ గుణాకరుడుగా ఎవరైతే ప్రకాశమానమయ్యి అహరహము కూడా తనను నమ్మి పిలుస్తున్నటువంటి భక్తులను ఏమాత్రం ఏమరకుండా గోవిందా అంటే కో అని పిలిస్తే చాలు కోటి వేల్పుల దేవుడు ఆనందాన్ని అందివ్వడానికి ఆనంద నిలయుడుగా వచ్చి ఉన్నాడని ఆ భక్తులు భగవంతుణ్ణి చక్కగా కీర్తిస్తూ ఉండగా స్వామి తమ యొక్క నిత్య కళ్యాణోత్సవ విశేషంలో విశ్వక్సేన ఆరాధనతో ఆరంభించి యజమానిగా తన కార్యాన్ని శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృష్టిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు అని ఈనాడు అనేక తమ జన్మల నుంచి వచ్చినటువంటి కర్మఫల ప్రభావాన్ని వల్ల ప్రపంచమంతా కూడా అనేక విధాలుగా దుఃఖాన్ని పొందుతున్న ఈ సందర్భంలో సమయాల్లో ఏమాత్రం తేడా లేకుండా చిరునవ్వులతో భగవానుడు శాస్త్ర మర్యాదను పాటిస్తూ శాస్త్రస్వరూపుడై తానే ప్రకాశించేటువంటి భగవానుడు తన కరుణతో దుఃఖం నుంచి దూరం అవ్వడానికి దారిని చూపిస్తూ ఉన్నాడు. తన యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని ఆశ్రయించడం ద్వారా తాను సృష్టించిన శాస్త్ర మర్యాదను జీవితంలో పాటిస్తూ జీవించడం ద్వారా దుఃఖం నుంచి పక్కకు రావచ్చు అని తాను స్వయంగా, ఎందుకంటే మానవుడు దుఃఖం నుంచి దూరం కాలేదు, ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టే తానే ఎక్కడో వైకుంఠధామం నుంచి త్వరగా కిందికి దిగి వచ్చినా
తాను స్వయంగా గొడ్డలి దెబ్బతిన్నటువంటి వాడు, తన తలకు బాధను పొందినటువంటి వాడు ఈ ఉపాధి, ఈ శరీరం ద్వారా. అలా కష్టసుఖాల యొక్క విలువలు తెలిసినవాడు తాను స్వయంగా. అందుకే కాబోలు యజమాని స్థానం నుంచి తాను సుఖాన్ని అందించేటువంటి కార్యాన్ని, సద్యో అంకురారోపణం అనేటువంటి అంకురారోపణ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. యథావిధిగా సమస్త భక్తులను కూడా అనుగ్రహిస్తూ ఆయన తాను నిర్ణయించుకున్నటువంటి ధర్మరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి చక్కగా ఇక్కడ ధర్మదీక్ష కంకణ రూపంగా ఆ కంకణ విశేషాన్ని ధరించడానికి ప్రతిసర బంధన పూజా కార్యక్రమం అనే కార్య విశేషాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. స్వయంగా దివ్య మంత్ర విశేషాల చేత ఘంటానాదాల మధ్య స్వామి ఆ కార్యాన్ని నిర్వహిస్తుండగా, ఓ భక్తులారా, మనమందరము చక్కగా దర్శించి భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. గోవింద. రక్షాబంధన పూజాంచ కరిష్యే శ్రీవోవ్యాయత ప్రోక్ష్య ఓం షణ్యోనిదత్తాం తపసోధికర్తాం స్వయంవరగ్రే మృతగే మృతాగా ఓం శేషమావాహయామి సహస్రశమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి హర్గ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రమః సరశీర్షాగ్రమః అనంతాగ్రమః నాగరాజాగ్రమః శేషాగ్రమః గుడోపహారం నివేదయామి శేషాగ్రమః తాంబూలం సమర్పయామి. ఓం స్వస్తి నో తామస్వినాపగ స్వస్తి దేవిదిర్నర్వణః స్వస్తి పూషా అసురో దదాతు న స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వయో బ్రువామహై సోమం దస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తిరయింద్రశ్చాగ్నశ్చ స్వస్తి నో అదితే కృతి స్వస్తి పంథామనూచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతాగ్నతా జానతా సంగమే మహే స్వస్సగనం తార్క్షవర్షణే మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్సు బృహద్యసో నావమివారుహేమ అం హోముచ మాంగిరసంగయం చ స్వస్యాత్రేగం మనసా చ తార్క్షం ప్రగతవాని శరణం ప్రపద్యే శ్రుతం భాదే శ్రవయన్నోऽस्तु ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శేషాగ్రమః సుప్రీతః సుప్రసన్న వరదా భవతు. నిరంజనానంద గోవింద గోవింద. స్వర్ణ సింహాసనస్థుడైనటువంటి భక్తవాత్సల్య ప్రభావంలో కూడినటువంటి స్వామివారు తమ యొక్క అహరహము తాము సాగిస్తున్నటువంటి ధర్మరక్షణలో భాగంగా స్వయంగా తానే ఇక్కడ శాస్త్ర మర్యాదను పాటిస్తూ తాను ఆ ప్రతిసర బంధనం అనేటువంటి కార్యాన్ని నిర్వహించుకుంటున్నారు. కాబట్టే ఇక్కడ అంటారు, ఏ దేవదేవుడైతే స్వయంగా ఇక్కడ ఇన్నిటిని సృష్టించాడో అటువంటి స్వామి వాటి విలువలు బాగా తెలిసినటువంటి వాడు. కాబట్టే అంటారు ఇక్కడ, శేషాచలాధీశ, మీ యొక్క అనితర సాధ్యమైనటువంటి సేవా ధర్మాన్ని, సేవను తీసుకోవడమే కాదు సేవ చెయ్యడం కూడా తెలిసినటువంటి వాడట ఆయన. కాబట్టే తాను జగద్గురుడుగా ఉంటూ అన్ని విధాలైనటువంటి శిష్యుడుగా ఆ సాందీపని మహర్షిని స్వయంగా తాను ఆరాధిస్తాడు. కాబట్టే గురు సంప్రదాయాన్ని తాను ఆశ్రిత పారిజాతుడుగా ప్రకటిస్తాడు. అందుకనే శ్రీ వెంకటాచలపతిం శ్రిత పారిజాతం వాగీశ ముఖ్య సురవందిత పాద పద్మం పద్మావతీ హృదయ పంకజలోల భృంగం ప్రస్తౌమి సన్నతమహం పరిపూర్ణ భక్త్యా.
అన్ని విధాలుగా తాను చెప్పడము, చెప్పిన దాన్ని చెయ్యడము, ఈ రెండిటినీ సమన్వయంతో సిద్ధించుకున్నటువంటి వాడు వెంకటాచలపతి. అందుకనే ఆశ్రిత పారిజాతుడుగా తాను ఉన్నటువంటి తన యొక్క స్వభావానికి తగినట్లుగా సాక్షాత్తు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎవరి యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని కీర్తిస్తూ అన్నిటికీ ఆదర్శంగా ఉన్నాడు స్వామి అని ఒక ప్రేమమయ స్వరూపుడుగా, అలాగే ఒక అందమైనటువంటి భార్యను కలిగి ఉన్నటువంటి ఒక సంసారిగా, అలాగే బాధ్యతలను తాను చక్కగా తెలిసినటువంటి ఒక మానవుడుగా, ఎన్ని విధాలుగా నీవు చూచినా అన్ని కోణాల నుంచి కనబడడానికి సన్నద్ధమైనటువంటి ఆ మాయామానుష వేషధారి స్వయంగా తాను దిగి వచ్చి వైకుంఠ ధామం నుంచి వెంకటాచలపతిగా పద్మావతి హృదయ పంకజ లోలభృంగం ప్రేమకు అనే దానికి పెద్ద పీట వేసి తనను నిరంతరం ఉపాసించినటువంటి తన కోసరం వచ్చినటువంటి ఆ ధర్మపత్నిని కూడా వదలకుండా ఆమె యొక్క ప్రేమమయ స్వరూపంలో ఎవడైతే మమైకమవుతున్నాడో అటువంటి ఆ భగవంతుని పరిపూర్ణమైన భక్తితో మేము పూజిస్తాం. ఎందుకంటే ప్రేమ విషయం తెలిసినవాడే, ప్రేమ స్వరూపం తెలిసినవాడే విశ్వాన్ని అందరినీ ప్రేమతో చూస్తాడు అనే భావంతో పెద్దలు కీర్తిస్తూ ఉండగా స్వామి అదిగో ధర్మరక్షణ కంకణ విశేషాన్ని తాను తన యొక్క దక్షిణ హస్తానికి స్వీకరిస్తూ చిరునవ్వులతో తాను ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. తాను ఎలాగైతే తన కార్యాన్ని సాధిస్తున్నాడో తనకు సహజంగా సహాయపడడానికి కూడా సన్నద్ధమై ఉన్నటువంటి నిత్య యవ్వన స్వరూపిణులు, నిత్య కన్యకామణులు అయినటువంటి వారిని కూడా చక్కగా ఇక్కడ ఆ ధర్మరక్షణ బాధ్యత స్వీకరించడానికి సహధర్మపత్ని. ఎందుకంటే భార్యకు ధర్మపత్ని అనేటువంటి పేరుంది. ధర్మ విషయంలో యజమానికి సహకరించేటప్పుడు ఆమె ధర్మపత్ని. అలాగే సంసారాన్ని సరిదిద్ది ఇచ్చేసేటప్పుడు కాపాడేటప్పుడు అక్కడ నిజమైనటువంటి సహధర్మచారిణి, సహభాగస్వామిని అని కూడా చెప్పబడుతుంది. భాగం పంచుకుంటోంది కష్ట సుఖాలలో. అలాగే ధర్మపత్ని సంతానాన్ని పొంది సంతానం ద్వారా తన యొక్క వంశాన్ని అభివృద్ధి చెందేటప్పుడు కామపత్ని అవుతోంది. ఒకే భార్య ధర్మపత్ని, కామపత్ని. అలాగే మోక్షాది విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సాధించడానికి కావలసినటువంటి ధర్మాచరణ చేసేటప్పుడు మోక్షపత్ని అని కూడా చెప్పబడుతోంది కొన్ని సందర్భాలలో భార్య. అందుకనే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి పురుషార్థాలు నాలుగింటిలో కూడా సహాయకారిగా ఉండేటువంటి వారు ఆ స్వరూపంతో ఉన్నటువంటి శక్తి స్వరూపిణులనే విశేషాన్ని తెలియజేస్తున్నాడు స్వామి. అలా తెలియజేస్తూ అదిగో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని అలాగే భూమహాలక్ష్మికి ఇరువురికి కూడా చక్కగా వారు ఆ సూత్రబంధనం, అదే ధర్మసూత్ర బంధనమైనటువంటి ప్రతిసర బంధనం అనే కార్యాన్ని నిర్వహించారు. హే గోవిందా, మీ అద్భుతమైన కార్యకర్మ విశేషం చేత మేము పునీతులవుతున్నామని గోవింద నామస్మరణతో భక్తులారా ఆ భగవంతుని నిరంతరం కీర్తిస్తూ ఉండగా స్వామి అదిగో అన్ని విధాలైనటువంటి ఉపచార విశేషాలను కైంకర్యపురులు అందిస్తున్న వాటిని స్వీకరిస్తూ వారిని వారి కర్మ చెయ్యడానికి అనుకూలంగా తాను చక్కగా వారికి కూడా సహకరిస్తున్నారు స్వామి. అందుకనే త్వత్పాద పంకజ పరాగ పవిత్ర శీర్షం త్వద్దర్శన ప్రమద బాష్ప పరిప్లుతాక్షం త్వద్దివ్యధామ గమనానల సాంఘ్రియుగ్మం గోవింద మాం కురు సదా సదయం త్వదీయం. కాబట్టి ఎంతో చక్కగా భగవంతుని ప్రార్థిస్తూ అంటారు పెద్దలు, స్వామి మీ దివ్యమైనటువంటి పాదపద్మము నుంచి రాలిపడినటువంటి ఆ పరాగం, ఆ ధూళిని శిరస్సు మీద మేము ధరించినటువంటి వాళ్ళై నీ యొక్క వెంకటాచల నగానికి వచ్చి మీ దివ్య దర్శనాన్ని మేము పొంది ఆనంద బాష్పాలతో మేము ఎంతో సంతృప్తులవుతున్నాము, మమ్ములను చక్కగా అనుగ్రహించమని ప్రార్థిస్తారు. అటువంటి స్వామి అదిగో ఆ విశేషాన్ని చక్కగా
సంపూర్ణంగా స్వీకరించిన వారై తరువాత కార్యం అగ్ని సాక్షిగా శాస్త్రమర్యాదను అనుసరించి చెయ్యడానికి అదిగో తాను చక్కగా ధరించినటువంటి ఆ ధర్మరక్షణ విశేషమైనటువంటి ప్రతిసర బంధనం ప్రకాశిస్తూ ఉండగా అనుగ్రహిస్తున్నారు స్వామి విశ్వాన్ని భక్తులను. గోవింద. శుద్ధైరుక్తైర్వా వృద్వాంసం శుద్ధ ఆశీర్వా నమత్తో ఇంద్ర శుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధోరగిన్నిధా ఆరగా శుద్ధో మధ్య సౌమ్య మయి దేవాగజంతాం మయ్యాశీరస్తు మయి దేవభూతిః దైవ్యా హోతారావృషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః ఉద్ధన్యమానమస్యాం అమేధ్యం అపపాప్మానం ముజమానస్య హంతో శివానస్సన్నో మాతా పృథివీ తోకసాత స్థండిలే భూమిమావాహయామి వరుషప్తరుషీణావాహయామి రేఖాగాం స్కందమావాహయామి కరణే పితॄణావాహయామి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ జాతవేదో భువనస్యముసో గచ్చరిష్యతే అగ్నిమశ్వత్తాజనగన్యో మయోభూః ప్రతీకో గతయో నిరగ్నేర్కృతైः సమిద్ధోకతమస్యాన్నం कृतप्रशस्त्वाधृतोपहन्ते कृतं पिबन् सिगदायक्षदेवान् आयुर्दा अग्ने हविषोरुषाणो कृतप्रतीको कृतयो निरेधि कृतं पीत्वामुचारगव्यं बुधेपुत्रभिरक्षसादिमम् अहितैर्मन्यस्व अनुमतैर्मन्यस्व सरस्वैर्मन्यस्व देवसवितः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताधीमस्तुरुचो वेण आवह स बुद्ध्यापमा अस्य विष्टा सदस्यो निमिदस्य वः ॐ ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् ॐ सोमो धेनुकं सोमो अर्वन्तमासुकं सोमो वीरं कर्मण्यं दधातो साधन्यं विदत्तकं सभेयं दस्रणं यो ददाति तस्मै ॐ सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः सुप्रीतः सुप्रसन्ना वरदः भवतु ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवताबद्धयत्वं नागस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्ष पात्रादाय पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वायुपूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावरे स्तः दिवे त्वा अन्तरिक्षागत्वा कोशागत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि ऊर्णामृसन्तास्त्रणामि स्वासस्तं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तूपोऽसि इति प्राच्याम् विष्णोस्तूपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तूपोऽसि विष्णोस्तूपोऽसि सुदत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि ॐ विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि तदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः छन्दस्व पृथिव्यापो गृहीष्यामि ब्रह्मन्नवप्रणेष्यामि जमानवाचं यच्छ प्रणयज्ञं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं विज्ञं यजमानं च देहि ॐ प्रणय सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणयज्ञं देवतावर्तयत्तं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं विज्ञं यजमानं च देहि ॐ प्रणय यत्पापो देवी प्रशंसादिगन्तनः इदं वदन्ति कृताकं सहस्रकोशं यजमानं च देहि को वो युनक्तो स वो युनक्तो संविशन्तां देवषप्पात्राणि देवयज्ञायै संविशन्तां देवषप्पात्राणि देवयज्ञायै दक्षिणप्रणितो ब्राह्मणेन तीर्थेन ॐ प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निशोमानावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसोनावाहयामि मरुतमावाहयामि रुद्रमावाहयामि अपौपस्पृश्य ॐ श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि
आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि सोमावाहयामि उपासनज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतिष्णुरूपामि ब्रह्मणेजुष्णुरूपामि इंद्राजुष्णुरूपामि अग्नेजुष्णुरूपामि सोमाजुष्णुरूपामि अग्नेजुष्णुरूपामि सोमाजुष्णुरूपामि अग्निशोमाभ्याजुष्णुरूपामि प्रजापतिष्णुरूपामि ब्रह्मणेजुष्णुरूपामि इंद्राजुष्णुरूपामि वसुभ्योष्णुरूपामि मरुद्योष्णुरूपामि रुद्रेभ्योष्णुरूपामि अपौपस्पृश्य ओं श्री विष्णुविष्णुरूपामि बृहस्पतिष्णुरूपामि मित्राजुष्णुरूपामि वरुणाजुष्णुरूपामि आदित्येभ्योष्णुरूपामि अशुभ्याजुष्णुरूपामि पूष्णेष्णुरूपामि कक्षायुष्णुरूपामि नक्षत्रे सोमायुष्णुरूपामि उपासनज्ञायुष्णुरूपामि विश्वेभ्यो देवेभ्योष्णुरूपामि सर्वदेवेभ्योष्णुरूपामि आज्यं त्रिप्रदर्शयामि चरुं त्रिप्रदर्शयामि अग्ने ज्योतिरसि समितस्मित स्वाहा अमृतमसि वारुणमसि अन्तर्गतं वक्षो अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अनातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वति स्वाहा वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वति स्वाहा देवस्तासवितापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वति स्वाहा करसम्पूर्णा वा समितो गृहीत्वा मूलाघ्राभ्याङ्गदग्स्पर्शयित्वा अभ्यर्च्य अक्षताम् आज्य सुरुभिः इमामे अग्नयिष्टका ते नमः सन्तु इंद्राय नमः अग्नये नमः यमाय नमः ऋतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सगोजसे नमः अजनाप्रभवे नमः नर्यापसे नमः पंक्तिराजसे नमः विसर्पिणे नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अविदेरमण्यस्व देरमण्यस्व स्वस्तेरमण्यस्व देवसवितः प्रसूभाम् अयंत यज्ञा आत्मजातवेदस्तेने अद्यस्मर्दस्तेर्दवर्दगतास्मान् प्रजगापृषिद्धं वत्सेनान्नाद्येन समेतयस्माहा आगारमुहूर्तस्य मुहूर्तोऽस्तु वायुव्याधाग्नेयान्तं ओं प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्तं ओं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्य ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अकृते सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा धर्म्याभिघार्य चरुं सावित्र्या गृहीत्वा जह्वा व्यागुतिर्ज्योति ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शवस्वाहा ओं भूद्भुवस्वस्वाहा अयुतेर्नमग्गुस्ताः अर्वतेर्नमग्गुस्ताः स्वस्तेर्नमग्गुस्ताः देवसवितः प्रासावीः प्राणानागम्याम् अस्यां सुवितो श्री श्रीनिवासविग्रह प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिक महोत्सवकर्माङ्गम् उपासनाग्नौ आघारान्ते मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवमुतिर्घोष्ये अतिरमन्यस्व अनुतिरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितः प्रसूमा ओम् अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तता विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदे पदं समूढमस्य वाकुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अथाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि वस्यते गतो व्रतानि वस्पसे इन्द्रस्य गज्जस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि विचक्षुरायुतज्ञ स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवाकं दस्समिन्दते विष्णोर्यत्परमं पदज्ञ स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अयुतेर्नमग्गस्ताः अनुमतेर्नमग्गस्ताः सरस्तेर्नमग्गस्ताः देवसवितः प्रासावीः చింతల చిగురులే చిచ్చులట చింతల చిగురులే చిచ్చులట ఇంతటిలోని కను ఏలాగే ఏలాగే
చింతల చిగురులే చిచ్చులట ఇంతటిలోనికను ఏలాగే ఏలాగే చక్కని మన్మథ సంవత్సరంబున చుక్కల రాజే సూర్యుడై చక్కని మన్మథ సంవత్సరంబున చుక్కల రాజే సూర్యుడై ఎక్కువ రాత్రుల ఎండగాయునట ఎక్కువ రాత్రుల ఎండగాయునట ఎక్కడిదిక బ్రతుకు ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులడా కాంతల నడుముల కరవయ్యడినట అంతట జౌవనపు ఆమనిని కాంతల నడుముల కరవయ్యడినట అంతట జౌవనపు ఆమనిని వింత మీనసని వెలదుల కన్నులను వింత మీనసని వెలదుల కన్నులను ఎంత గణమౌనో ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులడా ఇంతటిలోనికను ఏలాగే కుంకుమ గుబ్బల కుంభరాశికిని వంకల చంద్రుడు వచ్చెనట కుంకుమ గుబ్బల కుంభరాశికిని వంకల చంద్రుడు వచ్చెనట వెంకటరమణుడు హరే వెంకటరమణుడు వెలదిగూడెనట ఇంకని తమకము ఏలాగే వెంకటరమణుడు వెలదిగూడినట ఇంకని తమకము ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులడా ఇంతటిలోనికను ఏలాగే 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 लोकैकनेत्रोत्सवं वासिष्ठैः सनकादिभिर्मुनिगणैः संस्तूयमानं सदा भक्तानामखिलार्तदागिनमहं श्रीवेङ्कटेशं गुरुम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य
अचिन्त्या प्रकृतिक्या भ्रियमाणस्य महाजलौकस्य मध्ये परिभ्रममानानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमे पृथिव्याप्तेजो वायुराकाशमखदङ्कारं व्यक्ताव्यक्तसप्तावर्णैरावृते अस्मिन् महते ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्ताष्ट दिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अधोभागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रपनामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जनपुष्पदन्त सारोमसुप्रतीकाख्य अष्टदिग्दन्ति सुण्डात्तण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुवती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नेयमनिऋतवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकाचलवलगिते लवनेक्षुसुरासर्पिर्दधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्ष कुशक्रौञ्च शाकाशाल्मले पुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय सख्यसुक्तिम सदृक्षवत् विन्ध्यपारिगात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरीणावृत भद्राश्वकेतकमाल हिरण्यकरवणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकबस्ति पुन्नाकगन्धर्व सौम्यवर्णभरताख्य नवकण्ठानां मध्ये भरतः खण्डे महासरोरुहाकार 50 कोटियोजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखाया पूर्वदिग्भागे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले सकल देवता सन्निधौ मम अनेकजन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु अहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्तऋतक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित धामातपसङ्घात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरिलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोम अतिरात्र अप्तोर्याम शान्तपन वाजपेय पौण्डरीक अश्वमेधादि कृतकृतो पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीविखनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः वजिष्ठादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराणेतिहासप्रतिपादित कन्यादानकल्पोक्त सकलफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकी नन्दकशार्ङ्गादि दिव्यपञ्चायुधस्य श्रीमतो वैकुण्ठनायकस्य
श्रीमद्वैखासभगवच्छास्त्रोक्तमार्गेण आङ्गेन स भारगस्पत्य भारद्वाजत्रगारुषेयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्व विभवव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरस भारगस्पत्य भारद्वाजत्रगारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेन स भारगस्पत्य भारद्वाजत्रगारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगणविजृम्भित पादारविन्दस्य अर्चावताररूपगतप्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरस भारगस्पत्य भारद्वाजत्रगारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय प्रपन्नपारिजाताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुत नित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाकाध्यायिनो अखिललोकपवित्रगोत्राय स्वर्णनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामादर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्यवन आप्नुवान औरवैदलपञ्चारुषेयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुणीनक्षत्रे कन्यारासौ जातां भृगोः सङ्कल्पतनयां श्रीदेवी नाम्नीमां कन्यां वृणीमहे दास्यामि ऋग्यजुस्सामादर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणैर्ध्रुवत्रयारुषेयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पतनयां भूदेवी नाम्नीमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्भूषितां दास्याम्यष्टमे तुभ्यं ब्रह्मलोकजिगीषया कन्यां स्वलङ्कृतां साध्वीं श्रीलाकसुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूताः साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु ॐ नमो वेङ्कटेशाय కళ్యాణస్వరూపాయ నమో నమః. దేవదేవుని వైభవ విశేషంలో కళ్యాణోత్సవం అత్యంత ఆశ్చర్యకరంగా తాను నిర్వహించేటువంటి శాస్త్ర మర్యాద అనుగ్రహం. అందుకనే అనేక విధాలుగా భగవంతుని కళ్యాణాన్ని దర్శించాలని
ఆ భక్తులందరూ కూడా కోరుకుంటారు. కాబట్టే భక్తుడి హృదయంలో ఉండేటువంటి భావాన్ని పెద్దలు బయటపెడుతూ ఒక సందర్భంలో అంటారు, గోవిందాయ నమో నమో ఎనుచు సంకోచింపక ఏ పొద్దు మా దైవం ఆశ్రిత కల్పకంబు సకలాంతర్యామి పద్మావతీ దేవి వల్లభుడంచు నెంచి నిను భక్తింకొల్చుచుంటిన్ ప్రభూ నా వైపే కనువిచ్చి నీవు కనకున్నన్ నాకు దిక్కున్నదే. ప్రభో గోవింద నమో 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 అంటూ మిమ్మల్ని నిరంతరం మీకు నమస్కరించక ఎప్పుడూ ఏమరకుండా అన్ని పొద్దులలో మాకు మా దైవము మా ఆశ్రిత కల్పవృక్షమని చెప్పి పద్మావతీదేవి వల్లభుడే మాకన్నిటికీ ఆధారమని నిన్ను భక్తితో కొలుస్తూ ఉన్నాను మహాత్మా మహానుభావ. నా వైపు నీవు కరుణతో చూడకపోతే నాకేమన్నా దిక్కున్నదా అని ఎంతో ఆశ్రిత భావంతో శరణాగతితో ప్రార్థిస్తారు ఆ భగవంతుణ్ణి. స్వామి స్వయంగా తాను అనుకున్న విధంగా తన కార్యాన్ని సాధించేటువంటి స్వభావంతో ప్రకాశించేవాడు. కాబట్టే తాను శాస్త్ర మర్యాదను పాటిస్తూ యజమానిగా ఇక్కడ మహాసంకల్పం వివాహాన్ని అనుసరించి వివాహ పద్ధతిని అనుసరించి మహాసంకల్పపూర్వకంగా కన్యాదానాన్ని చెయ్యమంటుంది. కాబట్టే కన్యాదాన విశేషాన్ని తాను నిర్వహించుకున్నారు. చక్కగా ఆ కైంకర్య పరుల ద్వారా చక్కనైనటువంటి ఆచార్య వర్యులు ఆ మహాసంకల్ప విశేషాన్ని తెలియజేస్తూ ఉండగా ఇక్కడ ఆ కార్యం పూర్తి చేశారు స్వామి. ఆ మహాసంకల్పం అనేటువంటిది ఏమిటి? పరమాత్మ యొక్క ఆలోచనే మహాసంకల్పం. మహా అంటే చాలా పెద్దది, చాలా పెద్దదైనటువంటి గొప్పదైన సంకల్పము. కల్పము అంటే ఆలోచన అనర్థం. సంకల్పము అంటే చక్కని ఆలోచన. ఏమిటి చక్కని ఆలోచన? ఇంత పెద్ద విశాలమైన విశ్వము ఎవడి ఆలోచన లేకుండా ఇంత పటిష్టంగా పద్ధతిగా అవుతుందా? కాబట్టే ఖచ్చితంగా దీనికి వెనకల ఎవరో ఒకరు ఉండవలే. ఆ ఉన్నవారు ఎవరు? ఆ ఉన్నవారు పరమాత్మే. అదే భగవద్గీతలో తాను చెబుతాడు స్వయంగా, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. కదిలేటువంటి కదలనటువంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, సముద్రాలు, పర్వతాలు, లోయలు, అనేక రకాలైనటువంటి ప్రాణులు, వీటితో కూడినటువంటి లెక్కలేనన్ని విచిత్ర వైచిత్ర్యాలతో కూడినటువంటి ఈ విశేషాలంతా కూడా నా కనుచూపు మేరల్లోనే, నా అధ్యక్షతలో సాక్షాత్తు మూల ప్రకృతి సూచిస్తోంది, చక్కగా సృష్టిస్తోంది అని చెబుతారు ఆయన. అలాంటి ఆయన యొక్క ఆ మాట, ఆ సంకల్పం, ఆ ఆలోచనే మహాసంకల్పం. ఆ మహాసంకల్పంలో దేశము, కాలము, వస్తువులు, ఆ వస్తువుల్లో ప్రాణులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టే ఇక్కడ ఆ దేశము కాలం అన్నప్పుడు ఆకాశం అంతా విస్తరించి అండపిండ బ్రహ్మాండం అనేటువంటి సృష్టినంతా తనలో దాచుకోనుంది ఆకాశం. ఆ ఆకాశాన్ని తాను నియంత్రిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన చిదాకాశ స్వరూపుడు అని శాస్త్రం అంటుంది ఆ పరమాత్మను. కాబట్టే పురాణాల్లో చెప్పేటువంటి లోకాలతో సహా భూమి నుంచి భూలోక, భూర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోక పర్యంతం ఊర్ధ్వలోకాలు అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ పర్యంతం కింద వైపు ఉన్నటువంటి 7 లోకాలు కలిపి 14 లోకాల యొక్క చిట్టా, వాటి వివరాలను అన్నీ చెబుతూ భూమి మీద ఎన్ని దేశాలున్నాయో వాటి విశేషాలను, వివరాలనంతా కూడా మహాసంకల్పంలో చెబుతూ ఆ సంకల్పంలో భాగంగానే ఎవరు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నారో వాళ్ళకేమి లాభం అనే విశేషానికి కూడా ప్రశ్న వేసుకొని సమాధానాన్ని కూడా తానే అక్కడ చెబుతూ మహాసంకల్పంలో దీనన్నిటికీ కూడా నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఫలానా గోత్రీకుడను, ఫలానా వాడిని అని ఏ గోత్రనామాలు లేని నిరాకారుడైనటువంటి నిర్గుణుడైన పరమాత్మ సగుణ సాకార సచ్చిదానంద రూపుడుగా తాను ఉంటూ తానను తాను ఆంగిరస బార్హస్పత్య భరద్వాజ త్రయారిషయ ప్రవరాన్వితమైనటువంటి నేను భారద్వాజ గోత్రికుడను అని అన్ని గోత్రాలు తనవే అయినా, సృష్టి అంతా తనదే అయినా తనను తాను అలా చెప్పుకున్నాడు. అలాగే తన యొక్క
తన యొక్క ఆజ్ఞను అనుసరించి ఎవరైతే ఉన్నారో ఆ మహాలక్ష్మిని ఇక్కడ స్వయంగా భార్గవ, చవన, ఆప్నువాన, ఔరవ, వైదలుడనేటువంటి 5 మహర్షులతో తయారైనటువంటి భృగు మహర్షి సంకల్పతనయగా భార్గవి శ్రీ మహాలక్ష్మిని సంభావించి స్వీకరించారు కన్యాదానంలో. అలాగే అక్కడ సాక్షాత్తు భూదేవిని కూడా మనం జడ ప్రకృతి అనేటువంటి భూదేవి ఇక్కడ దివ్యమైన దేవతా స్వరూపంతో శక్తిగా వచ్చినప్పుడు దేవతా రూపం, భూమి పైకి చూసినప్పుడు జడం, దానిలో ఉన్న మహిమతో కూడినప్పుడు దేవత. దీనికి సూర్యుడు పైన ఆకాశంలో ఉన్నప్పుడు గోళం, ఆయన యొక్క శక్తి కాంతి రూపంలో ఉష్ణ రూపంలో కిందికొచ్చి భూమి ఆది గ్రహాలను బతికించేటప్పుడు ఆ సూర్యుడు సూర్య దేవత అవుతున్నాడు, సూర్యనారాయణుడు అవుతున్నాడు. సైన్స్లో చెప్పేటువంటి ఒక గోళం మండే గోళం కాదు, ఒక ప్రత్యేకమైన పరిస్థితితో అన్నిటినీ ఒక నియమాన్ని అనుసరించి తన పనిని సాగించేటువంటి ఒక అధికారి దేవతా స్వరూపం అవుతున్నాడు. అందుకనే సూర్యనారాయణుడు దేవత, సూర్యుడుగా గోళంగా చూస్తే గోళం. అందుకని 2 శక్తి యొక్క ఆవిష్కారమే దేవతా స్వరూపానికి గుర్తు. కాబట్టే ఇక్కడ భూదేవి కూడా ఆ విధంగానే కాశ్యప, ఆవత్సార, నైధ్రువ, త్రయారిషే 3 ఋషులతో కూడినటువంటి అద్భుతమైన కాశ్యపి అనే పేరుతో ఆమె కన్యగా ఇక్కడ భగవంతుడికి సమర్పించబడింది. ఇద్దరిని ఈ విధంగా శ్రీ భూదేవులను స్వీకరించినటువంటి స్వామి అదిగో శాస్త్ర మర్యాదను పాటిస్తూ చక్కగా తనను తాను ఈ విధంగా భావించి కైంకర్య పరులు అందిస్తూ ఉన్నటువంటి సేవలను తాను ఒకవైపు స్వీకరిస్తూనే శాస్త్ర మర్యాదను పాటిస్తూనే అలాగే అన్నిటినీ పరీక్షించేటువంటి శాస్త్రం సైన్స్ ఏదైతే ఉందో దానికి సమాధానంగా తన యొక్క స్వరూపాన్ని చూపిస్తూనే ఆయన అదిగో మాంగళ్య ధారణం అనేటువంటి పనిని చక్కగా ఆ ఆగమ విశేషాన్ని వికనసో ముని ప్రోక్తమైనటువంటి ఆగమ విశేషాన్ని అనుసరించి మాంగళ్యం తంతునా అనేనా ధర్మరక్షణ కోసం ఇదిగో మీ ఇద్దరికీ కూడా మాంగళ్య ధారణ చేస్తున్నానని ఘంటా నాదాల మధ్య వేదమంత్రాల మధ్య స్వామి అదిగో మాంగళ్య ధారణ చేస్తున్న భగవంతుణ్ణి నోరారా కీర్తించి ఆయన అనుగ్రహం పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రజాపతస్సోమగం రాజానమసృజత తంత్రగోవేత అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్సోమగం రాజానమసృజత తంత్రగోవేత అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ హరణ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. చూడగరారే వేడుక నేడే శ్రీనివాసుని కళ్యాణం పద్మావతినే పరిణయమాడగ ఇలలో జరిగే వైభోగం.
మంగళకరముగ తోరణములతో మంటపమందున ముగ్గులతో కలువల పందిరి ఆకాశమంటగా భువినలరారెను శోభలతో చూడగరారండి వేడుక నీడండి కన్నుల భాగ్యమిదే హరి కళ్యాణమిదే పట్టపుటేనుగు అంబారీపై ఊరేగెనుగా శ్రీహరియే చిరునగవున సిరి సిగ్గున మురియుచు వైభోగముగా ఎదురేగే చూడగరారండి వేడుక నీడండి కన్నుల భాగ్యమిదే హరి కళ్యాణమిదే చిత్తంచ స్వాహ చిత్తిశ్చ స్వాహ ఆకూతంచ స్వాహ ఆకూతిశ్చ స్వాహ విజ్ఞాతంచ స్వాహ విజ్ఞానంచ స్వాహ మనశ్చ స్వాహ శక్వరీశ్చ స్వాహ దర్శశ్చ స్వాహ పూర్ణమాచ్చ స్వాహ బృహచ్చ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ ఐతేన్ నమః గుస్తాః అనుతేన్ నమః గుస్తాః సహస్తేన్ నమః గుస్తాః దేవసవిత ప్రాసావీః अस्यां स्मृतौ श्री सुनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिक महोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं करिष्ये अधैर्मन्यस्व अनुधैर्मन्यस्व सरस्तेर्मन्यस्व देवसवितः प्रसुमा इमान् लाजानामित्यभिकार्या इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तौभ्यं च सम्मननान् तथाग्नेरनुमन्यताम् इयन्नार्युपभ्रूते ज्ञौलानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च सम्मरणां तदग्नेरनुमन्यताम् इयन्नार्युपभ्रूते ज्ञौलाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च सम्मननां तदग्नेरनुमन्यताम् इयन्नार्युपभ्रूते ज्ञौलाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्व स्वाहा ऐतेन नमः गुस्ताः अनुतेन नमः गुस्ताः सरस्तेन नमः गुस्ताः देवसवितः प्रासावीः अस्यां स्मृतौ श्री सुनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिक महोत्सवकर्माङ्गम् उपासनाग्नौ लाजहोमान्ते सर्वप्रायश्चित्तार्थम् अतो देवादेव अनुदेर्मन्यस्व सहस्तेर्मन्यस्व देवसवितः प्रसुमा ओम अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तता विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः तो धर्माणि धारयन् स्वाहा विष्णु कर्माणि वसुदगतो अवतानि पुष्पसे इन्द्रस्य गजस्सका स्वाहा तद्विष्णु परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिव्यचक्षादग् स्वाहा तद्विप्रासो पण्यवो जाग्रवाकं सविन्दते विष्णोर्गत्परमं पदग् स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्व स्वाहा ऐतेन नमः गुस्ताः अनुतेन नमः गुस्ताः सरस्तेन नमः गुस्ताः देवसवितः प्रासावीः
प्राणानागम्य अस्यां स्मृतौ श्री श्रीनिवासवनः प्रीत्यर्थं लोकक्षेमार्थ सुकर्मान् कर्कंसागुण्यार्थमुपरिष्टात्मं करिष्ये अविधैर्मन्यस्व सरस्थिरमन्यस्व देवसविदप्रसुवा ओम यतस्य कर्मणो तिरुसं विद्वानिमाकरम् अग्नये स्वाहा अग्नये नाथाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवाष्टकं सर्वत्रैवानादिष्टं देवमस्मै स्वाहा अग्नये सृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाबुदग्निस्तत्पुनराः जतवेदावचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनमे अश्विनां चक्षुरात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा प्रतिष्ठेभ्यः स्वाहा बृहदृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा गौराद्यै स्वाहा देवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा स्वाहा समिदसि तेजसि रोमयिते स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिदः सप्तजिह्वा सप्तऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्वायं तयो नीरा प्रणस्वा कृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा ज्योर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा ज्योर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा प्रदान विद्वानष्टव्रतेन पूर्णमाहुदञ्जुहाजमनसा प्रजापतये स्वाहा पूर्णादिमुहूर्तस्य मुहूर्तोऽस्तु आद्यशेषम् इन्द्रायजुहोमि स्वाहा अग्निस्तृप्यत वेदस्तृप्यत द्यौस्तृप्यत पृथिवीस्तृप्यत ब्रह्माद्यास्तृप्यन्ताम् अगितेर्नमग्गुस्ताः अनुदेर्नमग्गुस्ताः कौस्तेर्नमग्गुस्ताः देवसवितप्रासाभिः दक्षिणा उत्तरतावायितान् देवताभ्यो नमः स्थापयामि शोभनार्थं क्षेमाय परागमनाय च पवित्र पवित्रं मे भूयाः पूर्णवस्य पूर्णं मे भूयाः दक्षिणागां प्रतीच्यां प्रतीच्यां ऊर्ध्वागां पदरागां माध्यगन्तां पश्चिमतः परधिवपनया दक्षिणतः परधिवपनया उत्तरतः परधिवपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान् परिसमोक्ष्य गन्धिं विस्मृत्य अद्भिप्रोक्ष्य आप्यागन्तां ज्योते आप्यागन्तामापोषति गोमृतां प्रतिचिवं गततो न वृष्टिमेरय स्वाहा सुद्यन्तां देवसनकं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निर्माकृतयो भूतिः आदित्य सोमो नमः त्रिगाकुशं जमदग्ने कश्यपस्य त्रिगाकुशं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निर्माकृतगा भूतिः आदित्य सोमो नमः त्रिगाकुशं जमदग्ने कश्यपस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घायुत्वाय फलाय सताय सदञ्चक्षुषे त्रिगाकुशम् आपोकिष्ठामगापवस्थानभूर्ध्येतसातना महेरणाय चक्षुषे यवस्त्रमोरस्त्रवाजगते गणः उषतीर्महातनः तस्मा यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्ते भूयासं भक्तिहीनं हुतासना यत्कृन्तमया देव परिपूर्णं तदस्तुते प्रायश्चित्तानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णान् स्मरणं परं कागेण वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा कृते स्वभावात् पुरोमित्सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि तुकत्समाराधनं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मेण महासोमाय मां प्रणपाद्यं प्रज्ञं प्रणाचमणिं समर्पयामि यदा सुखं यदा स्थलं तिष्ठापयामि
గచ్చ అగ్నయే నమః అగ్నయే నమః ఆజ్యోపహారం సమర్పయామి అగ్నయే నమః ఆదిత్యవ గచ్చ ఓం నమో వెంకటేశాయ. చక్కనైనటువంటి అగ్నిజ్వాల ప్రజ్వరిల్లుతూ ఉండగా యజమాని స్థానం నుంచి స్వామివారు అన్ని విధాలైనటువంటి తన కళ్యాణ కార్యక్రమాలనంతా కూడా పూర్తి చేసుకున్నటువంటి వారై, అలాగే కైంకర్యపరులు అద్భుతమైన రీతితో తాను జపస్వరూపంగా స్వామిని ప్రార్థించి సమస్త ఫలాలు విశ్వానికి క్షేమదాయకంగా కావాలని సమర్పించారు. ప్రేమమయ స్వరూపుడైనటువంటి పరంధాముడు ఈ సందర్భంలో తాను చక్కగా తనను ఉపాసించినటువంటి గోదాదేవి యొక్క స్వరూపాన్ని హృదయంలో ధరించినారు కాబోలు చిరునవ్వులతో స్వామి సాక్షి రూపంగా ప్రకాశిస్తూ ఉండగా, కైంకర్యపరులు ఆ నారికేళ పరివర్తనం అనేటువంటి పేరుతో సాంప్రదాయకమైన కృత్యాన్ని కొబ్బరికాయలు దొల్లించమనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండగా, ఆ వారణమాయిర పాసురం అనేటువంటి పాసుర విశేషాన్ని జీయంగారు ప్రతినిధులు చక్కగా అనుసంధానం చేశారు. ఆ లోక మర్యాదను, శాస్త్ర మర్యాదను, ప్రేమ స్వరూపాన్ని చక్కగా ఎరిగినటువంటి భగవానుడు కాబట్టి, అదిగో తాను ధరించినటువంటి అందమైనటువంటి గజపుష్పమాలా విశేషాన్ని మాలా పరివర్తనం అనేటువంటి పేరుతో తనను నిరంతరం సేవిస్తున్న విష్ణో ప్రథమ కింకరి అని చెప్పబడేటువంటి సాక్షాత్ శ్రీదేవి ఆమె కంఠసీమకు చక్కగా సమర్పించి, ఆమె ప్రియంగా దాన్ని ధరించి తిరిగి భగవానుని కంఠసీమకు ఆ గజపుష్పమాలా విశేషాన్ని సమర్పిస్తూ ఉండగా చిరునవ్వులతో స్వీకరించారు భగవానుడు. భక్తులారా, శాస్త్ర మర్యాదను, లోక మర్యాదను నిరంతరం తాను స్వయంగా పాటించేటువంటి పరమాత్ముడు సగుణ సచ్చిదానంద రూపంగా అదిగో మరొక దివ్యదేవేరిగా ప్రకాశమానమై ఉన్నటువంటి సాక్షాత్ భూరమణీమణి యొక్క కంఠసీమకు ఆ పుష్పమాల విశేషాన్ని సమర్పించి చిరునవ్వులతో ఆమె స్వీకరించి తిరిగి ఎంతో సంతోషంతో తనకు సమర్పిస్తూ ఉండగా ఆ గజపుష్పమాల కళ్యాణమాలను తాను తిరిగి స్వీకరించారు స్వామి ప్రభు. ఆనంద రసాబ్దిలో నిరంతరం భక్తులను ముంచేటువంటి భగవానుడు అదిగో తాను విమాన వెంకటేశ్వరుడుగా సమస్తాన్ని కూడా దర్శిస్తూ ఆ అన్నమయ్య మొదలైన మహాభక్తులు తనను సేవించిన విధానాన్ని మనస్సులో చక్కగా ఆయన స్మరించుకుంటున్నారు కాబోలు. చక్కగా ఆ పిడికిట తలంబ్రాలనేటువంటి పేరుతో తనకు తాను ఆయన భార్యల ఇద్దరితో కలిసి సన్నిధానపడి స్వర్ణ సింహాసనం మీద నుంచి ఒక్కసారి ఆ మంత్ర పుష్ప విశేషాలతో కూడినటువంటి ఆ విషయాన్ని స్వీకరిస్తూ స్వామి తలంబ్రాలతో కూడినటువంటి తలంబ్రాల విశేషాన్ని పిడికిట తలంబ్రాలని స్వీకరిస్తూ విశ్వాన్ని చిరునవ్వులతో దేవేరులతో కలిసి ఆశీర్వదిస్తున్నారు స్వామి. ఆ విషయాన్ని స్వీకరిస్తూ ఘంటానాదాల మధ్య గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ ధ్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో.